అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మంత్లీ బడ్జెట్. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా గనుక బడ్జెట్ని ప్లాన్ చేసుకున్నాము అంటే మనము వచ్చేదానికన్నా ఖర్చులు ఎక్కువ పెంచేసి నెలాఖరికి వచ్చే లోపల చాలా తంటాలు పడుతూ ఉంటాం అనమాట. వేరే వాళ్ళని అప్పడగడము, లేదా చేబుదలు తీసుకోవడము, లేదా వడ్డీకి తీసుకోవడము, ఇలాంటి పరిస్థితి నుంచి మనము మిగులు పడ్డం, మనం ఏదో రకమైన ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టం. దాన్ని మనం ఎలా కనుక ఆర్గనైజ్ చేసుకున్నాము, ఎలా కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా మనము మన బడ్జెట్ ప్రకారం మన ఖర్చులు, మన రెగ్యులర్గా ఉండేటివి, అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి ఖర్చుల్ని మేనేజ్ చేసుకుంటా, బ్యాలెన్స్ చేస్తా, మనం సేవింగ్స్ కోసం ఎలా మనం డబ్బులు పక్కన తీసి పెట్టాలా, ఎలా బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలనేది క్లియర్గా ఇవాళ నోట్ రూపంలో వీడియో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. చేసుకున్న వాళ్ళు చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కారు అంటే నేను పెట్టేటువంటి ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ రావట్లేదు అని అయితే నాకు కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. పెట్టేటువంటి వీడియోస్ వెమ్మటే పుష్ అవ్వట్లేదు. చూసిన వెమ్మటే కొంతసేపైనా చూసి లైక్ ఇచ్చేసి మళ్ళీ గ్యాప్ ఉన్నప్పుడు లేదా మీ టైం ఉన్నప్పుడు కంటిన్యూస్గా వీడియోని చూడడానికైతే ట్రై చేయండి. స్కిప్ చేస్తే చూసారంటే అర్థం కాదు. సో మనం ఇలా కనుక మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా, అది ఎంప్లాయీస్కే అనేసి అయితే అనుకోవద్దు. మనము బిజినెస్ చేసే వాళ్ళం కానీ, లేదా ఆర్గనైజింగ్గా ఇంటిని నడుపుకునే వాళ్ళం కానీ, డైలీ సంపాదించిన ఒక నెల హుండీలాగా పెట్టేసుకొని నెల అయిపోయిన తర్వాత లేదా మొదటి తేదీ ఆ హుండీ ఓపెన్ చేసి అందులో మనకి ఎంత బడ్జెట్ అంటే ఎంత ఇన్కమ్ వచ్చింది, సో ఆ వచ్చిన అమౌంట్ని మనం ఎలా ఖర్చు పెట్టాము అంటే మనం ఆర్గనైజింగ్గా మన ఖర్చులు మన ఆదాయానికన్నా తక్కువ ఉండేటట్టు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాం, ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాము. మన పెద్దవాళ్ళు, మన అమ్మలు, అమ్మమ్మలు, నాన్నలు ఎలాంటి ప్లాన్లు అయితే మన బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు. అంటే ఇప్పుడంటే ఆల్మోస్ట్ అలా ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ అప్పట్లో అలా కాదు కదా. వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం సంబంధించిన ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. నెల నెల బడ్జెట్ అంటే నెల నెల అమౌంట్ వచ్చేవాళ్ళు కాదు. 3 నెలలకు ఒక కారు, 6 నెలలకు ఒక కారు, సంవత్సరానికి ఒక కారు వచ్చినా వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటా అప్పుల పాలు కాకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారు అంటే వాళ్ళు పాటించేటువంటి తారక మంత్రాలు అవేంటి అన్నది నేను బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపెడతాను. వచ్చేసేయండి. మనం మంత్లీ ఇన్కమ్ అన్నాను అంటే మనం నెల నెల సంపాదించేటువంటి జీతం ఒక 30,000 రూపాయలతో ఇవాళ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎప్పుడు కానీ మన యొక్క సంపాదనలోంచి ఒక 10% తక్కువ కాకుండా సేవింగ్స్కి పక్కన పెట్టేసి రిమైనింగ్ దాన్ని మన ఖర్చులకి మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ చేసే పని 10% అంటే 3,000 పక్కన పెట్టేసాం. సో రిమైనింగ్ డబ్బులతో మనం ఎలా మన యొక్క మంత్లీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడైతే మనము నెల నెల శాలరీ వస్తూ ఉంది, 1వ తారీఖు పడేలోపల శాలరీ పడుతూ ఉంది, మనం మెయింటైన్ చేసుకునేవాళ్ళం. ఒకప్పట్లో అంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీసు, సో ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అనేది వీడియోలోనే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసింది. యాక్చువల్గా మన ఖర్చులు ఎక్స్పెండిచర్స్ అనేటివి 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒకటి వచ్చి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటే కంపల్సరీ నెలలో మనం పెట్టాల్సినటువంటి ఖర్చులు. నెంబర్ 2 వచ్చి రన్నింగ్ ఎక్స్పెండిచర్. ఇవి నెల నెల ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోయేటువంటి ఖర్చులు అనమాట. అదే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అంటాం కదా, అవి ఏంటనేది నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కంపల్సరీ ఖర్చులు ఏంటో చూసేద్దాం. మనం నెల పెట్టింది అనుకోండి, ఫస్ట్ మన వాళ్ళు తలుపు తట్టేవాళ్ళు రెంట్ కోసం అనమాట. నెక్స్ట్ పాల బిల్లు, నెక్స్ట్ గ్రోసరీస్, ప్రొవిజన్స్, ఉప్పులు, పప్పులు అన్నీ, అంటే మన ఇంట్లో వాడేటువంటి ప్రతి వస్తువు, నూనె కానీ ప్రతి వస్తువు నా యొక్క ప్రొవిజన్స్. సో మొబైల్ బిల్స్, నెల నెల ఏమున్నా లేకపోయినా మొబైల్స్ లేకపోతే మన వాళ్ళు అస్సలు ఇది కావట్లేదండి. మొబైల్తో పాటు ఎంటర్టైన్మెంట్ అయినటువంటి కేబుల్ బిల్లు. నెక్స్ట్ పెట్రోల్ బిల్. మనం ఖచ్చితంగా బయట వెళ్ళాలంటే ఇంట్లో నుంచి ఒక్క రోజు దూరం పోవాలన్నా కూడా పెట్రోల్ అనేది కంపల్సరీ అయిపోతూ ఉందన్నమాట. నెక్స్ట్ గ్యాస్ యాజ్ యూజువల్గా. నెక్స్ట్ కరెంట్ బిల్లు. ఈ గ్యాస్ని కొంచెం మేనేజ్ చేసినా కానీ కరెంట్ బిల్స్ మాత్రం మన కంట్రోల్లో ఉండట్లేదండి. ఎందుకంటే సో మనకి
ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎక్కువైపోయాయి అనమాట. ఐరన్ బాక్స్ దగ్గర నుంచి, కరెంట్ కుక్కర్ దగ్గర నుంచి, ఇండక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ కరెంటు మీదే ఆధారపడి ఉంది. వాషింగ్ మిషన్ కానీ, డిష్ వాషర్ కానీ. సో మనం కరెంటు బిల్లు మేనేజ్ చేయగలిగాము అంటే మన ఇంట్లో ముక్కాలు ఖర్చులు తగ్గిపోయినట్లే అబ్బా. సో అది ఎలానో నేను వీడియోని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే వస్తాను. నెక్స్ట్ వెజిటబుల్స్ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చండి. ఆ టిప్స్ ఏందో చెప్తాను. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఈ ఖర్చు, లేదంటే ఇది మిగిలిపోయినట్టే. నెక్స్ట్ రైస్ బ్యాగ్లో కూడా మనము ఈ ట్రిప్స్ కనుక అంటే ఈ ట్రిక్ కనుక వాడాము అంటే ఖచ్చితంగా మనకి రైస్ బ్యాగ్లో కూడా మిగలచ్చు అనమాట. నెక్స్ట్ స్కూల్ ఫీజు ఇప్పుడు నర్సరీలో నుంచే లక్షల్లో ఉన్నాయన్నమాట. 2 పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక 2,000 పక్కన పెట్టినా కూడా 24,000 అట్లా వస్తుంది. కానీ ఇదికి అంటే డిపెండింగ్ అపాను ఒక స్కూల్ దీన్ని బట్టించి నేను ఒక స్కూల్ ఫీ కింద వేసాను అనమాట. ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇంకా వెహికల్ ఫీజు అని, మెయింటెనెన్స్ అని అవి సపరేట్గా ఉంటే వాటిని అయితే యాడ్ చేయాల. సో ఇట్లా ఎట్లన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మెడికేషన్స్ ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రీజన్తో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. సో అందుకోసమని ఒక 1,000 రూపాయలు పక్కన వేసి పెట్టా ఇన్కేస్ ఎమర్జెన్సీ కింద. సో మనము ఇప్పుడు ఫిక్స్డ్ ఖర్చుల్లో నుంచి ఎందులో ఎంతవరకు మనం మెయింటైన్ చేయొచ్చు అనేది చూద్దాము. రెంట్ వచ్చి 5,000 అన్నాను కదా, మనకి వెసులుబాటు ఉంది. సిటీ మధ్యలో కాకుండా కొంచెం అవుట్స్కర్ట్లో తీసుకున్నాము అంటే మన ఏరియాని పట్టించి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం బడ్జెట్ పెట్టినప్పుడు ఒక సిస్టర్ హైదరాబాద్ నుంచి అడిగారు 4,000 రెంట్ పెట్టినప్పుడు, ఇక్కడ 4,000కి రెంట్ అనేదే రావట్లేదు. సో మమ్మల్ని ఏం చేయమంటారు అనేసినని. సో మీరు డిపెండింగ్ అపాన్ మీ యొక్క సిచ్యువేషను ఏరియాని బట్టించి ఒకటి రెంట్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, ఆ టైంలో ఏం చేయాలంటే వీలైతే మన ఆదాయాన్ని పెంచుకోవాలన్నమాట. లేదా రెంట్ తక్కువగా ఉండేటువంటి ఏరియాస్ చూసుకొని షిఫ్ట్ అవ్వాలి. లేదు కంపల్సరీ అన్నప్పుడు సో మిగిలిన ఖర్చుల్లో నుంచి ఏదన్నా లెస్ చేసుకునేటట్టు చూడాలన్నమాట. నేను అంటే ఓవరాల్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ ప్రకారము ఒక 30,000 శాలరీ వచ్చేటువంటి వ్యక్తి మినిమం రెంట్ ఒక 5,000లో జాయిన్ అయ్యాడని నేను చెప్తున్నాను అనమాట. ఇంకా మిల్క్ మనము దేనైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ పాల విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. దట్టు డైరీ మిల్క్ కాకుండా మనకి డైరెక్ట్గా ఎక్కడైనా దొరికితే తీసుకోవడం ది బెస్ట్ అంటాను. డైరీ మిల్క్లో కెమికల్ కాంబినేషన్స్ ఉంది. సో స్టోరేజ్ కోసమని కెమికల్స్ కలుపుతున్నారు. మనం పాలని డబ్బులు పెట్టి ఆ యొక్క డైరీ మిల్క్ ప్యాకెట్స్ రూపంలో పాయిజన్ కొంటున్నాము. సో మ్యాక్సిమం ఇది చూసుకొని మిల్క్ మీద పెట్టుబడి పెట్టడానికైతే ఆలోచించండి. ఇంకా గ్రోసరీస్ విషయానికి వస్తే మనము గ్రోసరీస్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇవి లాస్ట్ మంత్ ఏం ఎక్కువ వాడాము, ఈ మంత్ ఏం ఎక్కువ అవసరపడతాయి, ఈ మంత్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయా, దాని రిలేటెడ్గా మనం గ్రోసరీస్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఫాలో అయ్యే టిప్ ఏంటి అంటే నేను గ్రోసరీస్ కోసమని పప్పుల చిట్టి అని వేస్తానమాట. మన సరౌండింగ్లో మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, ఈవెన్ మనమైనా కూడా ఒక 10 to 20 మెంబర్స్, 30 మెంబర్స్, 50 మెంబర్స్ దాకా ఇక గ్రోసరీస్ కోసం చిట్టు లాంటిది ప్లాన్ చేసుకున్నాము అంటే నెల వచ్చే డబ్బుల్ని రొటేట్ చేస్తారనమాట. ఆ 50 మెంబర్స్లోనే రొటేట్ చేసుకోవచ్చు. సమ్ ఇంట్రెస్ట్తో వచ్చిన ఇంట్రెస్ట్ కలిపి ఆ యొక్క ఐటమ్స్ ఇవ్వడము, లేదంటే ఒకళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా మనం ఈ యొక్క గ్రోసరీస్ వీలైతే ఆర్గానిక్ ఉండేటటువంటివి మనం ఇలా ప్లాన్ చేసుకుని చిట్టు వేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ 6 months వరకు పప్పులు కానీ, తర్వాత వచ్చి ఇంపార్టెంట్ ఆయిల్ కానీ, ఆయిల్ టిన్ కానీ ఇట్లాంటివి హైజీనిక్గా ఉండేటివి వాడచ్చు అనమాట. లేని పక్షంలో మ్యాక్సిమం మనకి ఏది అవసరం కందిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు, ఆయిల్ టిన్ను వాడేటువంటి వాటివి మ్యాక్సిమం ఎక్కువ స్టోరేజ్ కాకుండా ఈవెన్ స్టోరేజ్ చేసుకున్న కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవడము. లేదా మనం వాడేటువంటి వాటిలో నెల బడ్జెట్ ఈ నెలకు తెచ్చుకున్నాం కదా సరుకులు, ప్రతి దాంట్లో నుంచి 1 kg కందిపప్పు తెచ్చిన దాంట్లో నుంచి 1 గ్లాస్ తీసి పక్కన పెట్టడం అనమాట. సో మిగిలిన దాంతో మనం ఆ నెలని కంప్లీట్ చేసుకోవడము. సో మిగిలిన పప్పు ఉంటుంది కదా, అట్లా 2 to 3 months మనం పక్కన పెట్టాము అంటే 1 month కందిపప్పు కొనుక్కుండానే ఆ పప్పుతో మనము హౌస్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క పప్పులు ఉప్పులనే కాదండి, ఈవెన్ చింతపండు కానీ బల్కీగా ఈవెన్ మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముతారు. మా ఏరియాలో అయితే మనము అదే చింతపండు షాప్కి వెళ్తే 200 రూపీస్, మన దగ్గరికి వచ్చినప్పుడు కొనుక్కున్నామంటే 100 రూపీస్ అనమాట. ఒక్కసారిగా 3 kgs 5 kgs తీసి కవర్లో ఈజీగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో వేసి పెట్టామంటే కలర్ మారదు, ఈవెన్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. సీజన్లో దొరికేటువంటి ఐటమ్స్ ఎండుమిర్చి కానీ, చింతపండు కానీ,
కొన్ని రకాల పప్పులు కానీ ఇట్లాంటివి మనం ఆర్గానిక్గా ఎవరి దగ్గర అయితే రైస్లు పండిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తక్కువ రేటు తీసుకొచ్చుకొని జాగ్రత్తగా భద్రపరుచుకున్నా కూడా వీటిలో నుంచి ఖర్చుని తగ్గించిన వాళ్ళం అవుతాం. చాలా వరకు బడ్జెట్ని మిగిలి పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ మొబైల్ బిల్స్. ఇప్పుడు అంతా 5G వచ్చేసిందండి. సో అందుకని మొబైల్స్ బిల్స్ రీఛార్జ్ చేసిన డబ్బులతోనే, అంటే ఈ మొబైల్స్తోనే మనకి కేబుల్ బిల్ లేకుండా ఈ 300 మిగిలి పెట్టుకొని వీటి ద్వారానే కనెక్ట్ చేసుకొని మనం కేబుల్ అయితే అంటే టీవీని అయితే చూడొచ్చు అనమాట. కేబుల్ లేకుండానే మనం ఇందులో ఉండేటువంటి 5G రీఛార్జ్ అన్లిమిటెడ్ అనమాట. సో వాటి ద్వారా మన కేబుల్ కనెక్ట్ చేసుకొని అంటే మన టీవీ కనెక్ట్ చేసుకొని టీవీని చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్గా మనకి చాలా యూజ్ అవుతుంది. నేను ఫాలో అయ్యేటువంటి టిప్ అనమాట. నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టడం కోసం కానీ మా టీవీ కనెక్ట్ చేసుకోవడం కానీ నా మొబైల్లో ఉన్నటువంటి ఈ యొక్క 5G యొక్క ఆఫర్తో నేనైతే కేబుల్ బిల్లే లేకుండా మేము ఇంటిని మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ పెట్రోల్ బిల్. ఓవా అంటే మనము బండి తీయకుండా దగ్గర దూరాలు అయితే నడిచి వెళ్ళడం కానీ లేదా సైకిల్ లాంటివి వాడడం వల్ల కానీ సో ఈ ఒకేసారి అన్ని వస్తువులను తీసుకొచ్చుకోవడం కోసం వల్ల కానీ కూడా మనం పెట్రోల్ బిల్లో ఆల్మోస్ట్ సరిసగం వరకు ఆ యొక్క కాస్ట్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. గ్యాస్ ఒకే నెలకి మనం అవగొట్టాం కాబట్టి 2 to 3 monthsకి డివైడ్ చేస్తాం కాబట్టి నేను 800 వేసాను కదా, నెక్స్ట్ మంత్కి వచ్చినప్పుడు 800 మిగులుతుందన్నమాట. నెక్స్ట్ కరెంట్ బిల్స్. ఈ కరెంటు బిల్లు మనం కీలకమని చెప్తాను. ఒక ఐటమ్ ఆన్ చేసినప్పుడు ఇంకొకటి ఆన్ చేయకపోవడము, మోస్ట్ ఆఫ్ దెమ్ అన్ని లైట్లు అన్ని ఫ్యాన్లు అన్ని రూమ్లో ఆన్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఏసీ పోయేటప్పుడు మిగిలిన ఫ్యాన్లు అట్లాంటివి వాడడం వల్ల కానీ కరెంటు బిల్లు ఇప్పుడు ఉండే రేట్లకి బీభత్సంగా పెరుగుతూ ఉంది. మనం ఇంటి రెంట్ కన్నా కరెంటు బిల్లుకే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో మనం వాడేటువంటి మెయింటెనెన్స్ని బట్టించి 5 star రేటింగ్ ఉండేటువంటి ఆ ఎలక్ట్రిక్ ఐటమ్స్ తెచ్చుకోవడం వల్ల ఒక ఐటమ్ ఆన్ చేసినప్పుడు ఇంకొకటి ఆన్ చేయకపోవడం వల్ల కూడా కరెంటు బిల్ని మాక్సిమం తగ్గించవచ్చు అనమాట. మనం మాక్సిమం బిల్లులు తగ్గించే దాంట్లో కరెంటు బిల్లు ఒకటి, పెట్రోల్ బిల్లు ఒకటి, పక్కాగా మొబైల్ బిల్స్లో అంటే కేబుల్ బిల్ని పూర్తిగా లేకుండా కానీ దీంట్లోనే దాదాపు 1000 నుంచి 1500 దాకా మిగిలిపెట్టి ఆల్మోస్ట్ 150 మిల్లీగ్రాములు గోల్డ్ కాయిన్ కొనేసుకోవచ్చు ప్రతి నెల. ఇంకా వెజిటబుల్స్ గురించి చెప్తానన్నాను కదా, మనం మిద్దె తోటల్ని ప్లాన్ చేసుకోవటం. సో చిన్న చిన్న కుండీలు పెట్టుకొని ఆకుకూరలు కానీ పుదీనా కొత్తిమీర కానీ బెండకాయలు కానీ ఈ వంకాయలు కానీ ఇట్లాంటివి చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. అంత మట్టి తీసుకొచ్చి ఆ కుండీలు వేసి పెట్టినా కూడా 4-5 విత్తనాలు వేసి పెట్టినా కూడా అవి బాగా అంటే ఆల్మోస్ట్ వారంలో 3 రోజులు వెజిటబుల్స్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో మనం చిన్నగా అంటే టమోటాలు కానీ ఇట్లాంటి వేస్ట్ కట్ చేసి పోస్తుంటాం కదా, ఈ కుండీల్లో వేసామంటే వాటి ద్వారా గింజలు వచ్చి కూడా మనకు వెజిటబుల్స్ ఇరివిగా దొరుకుతాయండి. నేను ప్లాన్ చేసేది ఈవెన్ పచ్చిమిరకాయ చెట్టు కూడా మాకు ఇట్లనే పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు పుచ్చకాయ చెట్టు ఒకటి పెరుగుతూ ఉంది. సో మనం ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం మిద్దె తోటలో చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనం పెంచుకోవచ్చండి. కొంచెం మనం దానికోసం స్పెండ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా నాన్ వెజ్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ 4 వారాలు వాడేది 2 వారాలు అడతా. నాన్ వెజ్ నేను 2000 వేసా అంటే ఎవ్రీ వీక్ ఈవెన్ నాన్ వెజ్ మటన్ అయితే 800 దాకా ఉంటుంది మనకి. చికెన్ కనుకైతే దాదాపు 300 అట్లా ఉంటుంది ఒక కేజీ కనుకైతే. సో మటన్ తినే వాళ్ళైనా చికెన్ తినే వాళ్ళైనా ఒక 2000 రూపీస్ అయితే వేసా. ఇందులో మోస్ట్ ఆఫ్ దెమ్ మటన్ ఒక 2 weeks తెచ్చుకున్నా కూడా అరౌండ్ ఒక 1600 అట్ అవుతుంది అనమాట. లేదు చికెనే తెచ్చుకున్నారు అంటే దీంట్లో అరౌండ్ ఒక 600, 400, 500 మిగులుతుంది. సో అందుకోసమని నాన్ వెజ్ తినే వాళ్ళకి బడ్జెట్ వేసా, తినని వాళ్ళకైతే ఆల్మోస్ట్ 2000 రూపీస్ మిగిలిద్ది. ఇంకా రైస్ బ్యాగు 1450 అంటే ఇవి పచ్చి బియ్యం వచ్చి 1450 అండి మేము తీసుకునేటిది. ఇంకా దీంట్లో హాఫ్ బాయిల్డ్ కానీ బాయిల్డ్ కానీ ఇట్లాంటి రైస్ డిపెండింగ్ అపాన్ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో నేనైతే ఒక బ్యాగు 1450 వేసాను అనమాట. మనం రైస్ బ్యాగ్లో నుంచి కూడా సేవింగ్ అనేది చేయొచ్చు. అది ఎలా అంటే ప్రతి నెల ఈ 1450తో ఇప్పుడు వచ్చి 26 kgs రైస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి ఒక నెలకి రావచ్చు, 40 రోజులకి రావచ్చు ఒక రైస్ బ్యాగు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక రైస్ బ్యాగ్ తెచ్చింది ఓపెన్ చేసి మేము కనుకైతే ఓపెన్ చేయటంతో దేవుని పట్టం ముందు ఒక వెండి బౌల్లో ఒక బౌల్ నిండా బియ్యం తీసుకొని దానిపైన అన్నపూర్ణాదేవి చిన్న ప్రతిమ విగ్రహం ఉంది, దాన్ని పెట్టేసి మేము పూజ చేసుకుంటాం అనమాట. అట్లా వారం చేంజ్ చేస్తూ ఉంటాం. రైస్ బ్యాగ్ తెచ్చినప్పుడే కాకుండా
వారము అంటే అన్నపూర్ణేశ్వరికి మనం పెట్టి పూజ చేసాము అంటే మనకి ఆహారానికి లోటు ఉండదు అని ఉద్దేశము. నెక్స్ట్ మనకి మెయింటైన్ అవుతుంది. సో ఈ రైస్ బ్యాగ్ మనం తీసుకొచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే అలా పెట్టడంతో పాటు ఇంకొక ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మాకు డోక్రాలో గుప్పెడు బియ్యం పథకం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనము కొంచెం తలా గుప్పెడు బియ్యం 10 మంది 10 గుప్పిళ్ళు వేసిన 1 కేజీ బియ్యం అట్లా అయితే ఏమీ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండడం అనమాట. సో మనం డొనేట్ చేయాలనే కాకుండా మన ఇంట్లో కూడా ప్రతి నెల అరౌండ్ ఒక 2 కేజీస్ కానీ అరౌండ్ ఒక 1.5 కేజీ 2 కేజీస్ పక్కన తీసి పెట్టడం అనమాట. మన బస్తా ఓపెన్ చేసింది పక్కన తీసి పెట్టేస్తూ ఉన్నాము అంటే మనము అరౌండ్ ఒక 30 రోజులు 40 రోజులు కొంతమంది 25 డేస్ 20 డేస్ కూడా ఒక బ్యాగ్ వస్తుంది వాళ్ళు తినేటువంటి రైస్ని పట్టించి. సో అలా వచ్చినప్పుడు మనకి ఇన్ కేసు 1 మంత్ 2 మంత్స్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ అట్లా రైస్ని తీసి పక్కన పెట్టాము అనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు 15 డేస్ నుండి 20 డేస్ వరకు 1 మంత్ కొనకుండా ఆ డబ్బులు మిగులుద్ది అనమాట. సో ఇలా కూడా మనం మిగిలబెట్టవచ్చు. మనం రైస్ బ్యాగు కరెక్ట్గా వాడాలంటే మనం బియ్యం తీసి పక్కన పెట్టేసామంటే రిమైనింగ్ మిగిలిన దాంతో మనం వంట చేసేటప్పుడు మాక్సిమం తగ్గించి వాడతాం అనమాట. ఇలా వాడడం కానీ లేదా ఎవరికైనా డొనేట్ చేయాలన్నా మనం ఇలా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్కూల్ ఫీజెస్. ఈ స్కూల్ ఫీజెస్ అనేటివి నేను 4000 వేసానండి. సో మేము ఉండేటువంటి ఏరియాలో మా పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ ఇది సరిపోద్ది. కాన్వెంట్లో అయినా కూడా మాకైతే పిల్లలు సరిపోద్ది. పిల్లలు మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి దించుతాము. సో నేను వెహికల్ ఫీజు అవంతా ఏం లేదు, మా బడ్జెట్కి నేను ప్లాన్ చేసుకుని వేశాను. ఇంకా స్కూల్ ఫీజెస్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్కూల్ వ్యాన్ కానీ వాళ్ళ ఏజ్ని బట్టించి కానీ వాళ్ళు చదివేటువంటి కాన్వెంట్ని బట్టించి లొకాలిటీని బట్టించి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నెలకు ఒక 4000 అన్నాను, వాళ్ళకి ఎక్కువ కావచ్చు ఇంకా తక్కువ కూడా కావచ్చు. సో మనకు ఉండేటువంటి బడ్జెట్లో అడ్జస్ట్ చేసుకొని వేయడం అనమాట. నెక్స్ట్ మెడికేషన్స్కి 1000 రూపీస్ వేసాను. ఒక్కసారి డాక్టర్ చెకప్కి వెళ్ళినా కూడా 5000 బిల్ వేస్తున్నారండి. సో నేను ఓవరాల్గా మనం మెడికేషన్స్ తెచ్చుకోకపోవచ్చు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఫండ్ కింద దీన్ని పెట్టుకోవడం అనమాట. ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇలా ఎత్తిపెట్టిన డబ్బుల్ని మనకి మెడికల్ ప్రాబ్లం లేదు అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద దీన్ని ఎత్తి పక్కన పెడతా వచ్చాము అంటే ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ కానీ లేదు ఒక ఆర్నమెంట్గా మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం వచ్చి మొత్తం మిగిలిన డబ్బులు ఒక 3 మంత్స్ 2 మంత్స్ చూసుకొని ఈ యొక్క ఎగ్జాక్ట్ కంపల్సరీ ఖర్చుల్లో నుంచి మిగిలి పెడితే ఎంత తక్కువలో తక్కువ అన్నా కూడా నేను చెప్పినట్టు ప్రాసెస్ చేస్తే ఒక 2 to 3 మంత్స్లోనే మనము దాదాపు పప్పుల్లో నుంచి ఒక 2 to 300, కేబుల్ బిల్ నుంచి ఒక 300, నెక్స్ట్ గ్యాస్ లోను, నెక్స్ట్ కరెంట్ బిల్లోను, వెజిటబుల్స్ లోను, మోస్ట్ ఆఫ్ దమ్ నాన్ వెజ్ లోను అట్లీస్ట్ నెలకు 1500 నుంచి 2500 వరకు వీటిలో మెయింటైన్ చేసి మిగిలిపెట్టచ్చు అని నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆడవాళ్ళు ఆలోచిస్తుంటారు అంటుంటారు కదా మా మగవాళ్ళు మాకు చేతికి డబ్బులు లేదు అని, ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి రైస్ బ్యాగ్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి రైస్ కార్డ్స్ ఉండేవాళ్ళు ఉన్నారండి, బియ్యం కార్డులు ఉండేవాళ్ళు రేషన్ బియ్యం తెచ్చుకుంటుంటారు కదా. సో ఆ రేషన్ బియ్యం కొంతమంది టిఫిన్లకు వాడుతుంటారు. సెట్ అవన్ వాళ్ళు ఆ రైస్ కూడా అమ్మేస్తూ ఉంటారనమాట. ఆ వచ్చిన డబ్బుల్ని పక్కన వేసి పెట్టిన ఒక 3 మంత్స్కి 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ కొనొచ్చండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా రిలేటివ్స్ ఏం చేస్తారంటే ఇలా వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఈఎంఐలో శారీస్ కొనుక్కుని దానికి ఈఎంఐ కట్టి శారీస్కి అప్పు తీరుస్తుంటారనమాట. నేను గోల్డ్ కాయిన్ కన్వర్ట్ చేయమంటున్నాను. ఇంకా మనకి రన్నింగ్ ఎక్స్పెండిచర్స్ ఇవి బాగా సీజన్ నెలకి మారిపోతున్నాయి. ఈ నెలలో మనకి 2 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి పౌర్ణమి వస్తూ ఉంది కదా, రాఖీ పౌర్ణమి ఒకటి, నెక్స్ట్ వచ్చి వరలక్ష్మి వ్రతము. శుక్రవారము మనం ప్రతి శుక్రవారము మనం వరలక్ష్మి నోములు చేసుకునేటోళ్ళు ఉంటారు. సో వీటిలో బేస్ చేసుకొని మనకి ఎంటర్టైన్మెంట్స్ కానీ ట్రావెల్స్ కానీ గుళ్ళకి వెళ్ళడం కానీ ఇట్లాంటివి ఫెస్టివల్స్ ఆల్రెడీ చెప్పా, వరలక్ష్మి నోములు, నెక్స్ట్ రాఖీ పౌర్ణమి. దీనికోసం మనం చేయాల్సినటువంటి షాపింగ్స్ ఏంటి, మనము రాఖీ పౌర్ణమికి రాఖీలు కొంటాం, వరలక్ష్మి నోములకి చీరలేనా బట్టలేనా పూజ సామాన్లేనా బంగారు కూడా కొంటాం అనమాట. నెక్స్ట్ వీకెండ్స్ అవుటింగ్ వెళ్ళడం కానీ మూవీస్కి వెళ్ళడం కానీ ఫంక్షన్స్ కానీ నేను ఆల్మోస్ట్ ఒక ప్రతి నెల బడ్జెట్లో 2000 వేసా. సో ఈ బడ్జెట్ 2000 మనకి ప్రతి నెల ఖర్చులు ప్రతి నెల పండుగలు ఉండాలని లేదు కదా, దేని రిలేటెడ్గా దాన్ని ఖర్చు పెట్టుకోవడం అనమాట. అడ్జస్ట్ అయిందనుకోండి మనం కంపల్సరీ ఉన్నటువంటి ఖర్చులోంచి తగ్గించి దీనికి పెట్టుకోవడము అంతే తప్ప బయట నుంచి అప్పు తేకుండా మేనేజ్ చేయడం అనమాట. ఇంకా మన 10% పక్కన పెట్టాం కదా 3000, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే సేవింగ్స్ 3000, ఆర్డీ ఒక 500, మ్యూచువల్ ఫండ్స్ ఒక 500, గోల్డ్ చిట్స్ ఒక 500, గోల్డ్ కాయిన్ కోసం ఒక 500. సో ఇలా పెట్టడము కానీ లేదంటే గోల్డ్ చిట్స్ కానీ గోల్డ్ కాయిన్ కానీ ఒక 500 పెట్టి
ఒక 500 కానీ 1000 రూపీస్ లోపల మనము హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ దీని రిలేటెడ్గా మన ఫ్యామిలీ మొత్తానికి తీసుకున్నాము అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మొత్తానికి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి కలిపి తీసుకున్నాము అంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి ఏదైనా అనుకోని విపత్తులు జరిగినా, యాక్సిడెంట్ లాంటివి జరిగినా, హాస్పిటల్కి పోయినప్పుడు జోబులోంచి డబ్బులు తీసి పెట్టాల్సిన అవసరం లేకుండా, అప్పు చేయకుండా ఈజీగా బయటపడవచ్చు. ఇన్ కేస్ ఏమన్నా జరిగిందంటే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సఫర్ అవ్వకుండా కూడా బయటపడచ్చు అనమాట. సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆర్డీకి ఎలా కట్టుకోవడము, సిప్పులు పెట్టుకోవడము కానీ, గోల్డ్ షీట్స్, గోల్డ్లో పెడుతున్నాము, మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాము, రికరింగ్ డిపాజిట్లో పెడుతున్నాం. సో ఇలా ప్లాన్ చేసుకొని, ఇలా ఒక్కసారిగా వనుకూడిన డబ్బులతో ఒక ఫ్లాట్ కానీ, హౌస్ కానీ ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా మిగిలిపెట్టిన వాటిలో వీటితో పాటుగా ఇంకా ఎక్స్ట్రా మిగిలి పెడుతున్నాం కదా, వాటిని మన లేడీసే కనుక అయితే గోల్డ్ మీద పెట్టుకోండి. గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ రూపులు కానీ, ప్యూర్ క్వాలిటీ ఉండేటువంటి ఐటమ్స్ మీద పెట్టుబడి పెట్టాము అంటే, సో మనకి ఇన్ ఫ్యూచర్లో ఒక పెద్ద లేదంటే పెద్ద సైట్ కానీ, లేదంటే ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా మనకి గోల్డ్ ఆదుకుంటుంది అంటాను. ఎయిదర్ మనము తనఖా పెట్టుకోవడం కానీ, అమ్ముకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. లేదు మన పిల్లల భవిష్యత్తు కోసము, లేదంటే వాళ్ళకి ఆడపిల్లకి కనుక అయితే పెట్టాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచి కొంచెం కొంచెం పోగేస్తూ వచ్చామనుకోండి, ఆ టైంకి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ అవసరాలు తీరిపోతాయి, మనము పెద్ద కష్టపడినట్టు అనిపించదు అనమాట. సో ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము అనుకోండి, ఖచ్చితంగా బిందాస్గా అయ్య బాబోయ్ నా వల్ల కాదు అనకుండా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మిగిలి పెట్టుకొని మన ఫ్యామిలీని రన్ చేయొచ్చండి. ఇలా రూపాయి పోగేసుకుంటూ వచ్చాము అంటే అదే వేలు, లక్షలు, కోట్లు అవుతుంది. మనము వెంటనే పుట్టడంతో లేసి నడవలేం కదా, మనం బోల్పడాలా, పాకాలా, నడవాలా, కూర్చోవాలా, అట్లా 1 by 1 మనం సేవ్ చేసుకుంటా మనం వచ్చినటువంటి సేవింగ్స్ పెట్టేటువంటి దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, ఎక్కడ ఆదాయం ఉంది, ఎక్కడ మంచిగా వస్తుంది, ఎలా సైట్ కొనుక్కోవాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలా, ఎలా పిల్లల ఎడ్యుకేషన్ తీసుకురావాలా, వాళ్ళ లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలని ఒక బడ్జెట్ ప్రకారం మనం వెళ్ళాము అంటే ఈజీగా పిల్లల భవిష్యత్తుకు భరోసా లేకుండా మన లైఫ్ని సెట్ చేసిన వాళ్ళం అవుతాం. మన లైఫ్ హ్యాపీగా, రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంత్ అయింది, కొంచెం డెప్త్గా చెప్పడం వల్ల అలా అయింది. సో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి నిజంగా చాలా హ్యాట్సాప్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.